గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సినిమా రంగం కాకుండా మామూలు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వేటి గురించి ఆలోచిస్తుంటారు? టీవీ చూడడము, పేపర్ చదువుతాను, షూటింగ్ అయితే పేపర్ చదువుతాను, టీవీలో న్యూస్ చూస్తాను, సినిమాలు చూడను. మీకు తెలియదేమో, నేను నమ్మట్లేదు. బాలచంద్ర గారు కూడా తిట్టారు, సినిమాలు బాగా చూస్తావారు అంటే ఎప్పుడన్నా చూస్తాను. ఎందుకు అలా? నాకు ఎవరో ఎన్టీ రామారావు గారు నచ్చుతారు, వేరే చూడను. లేదా సినిమా ఇండస్ట్రీకి వచ్చాక చూస్తావా అని అడిగారు. సినిమాలు చూడకపోవడం ఏంటి? అది తిట్టారు నన్ను చాలా మంది. సినిమా మీద బ్రతుకుతూ దాన్ని సినిమా చూడమంటారా అంటారు. మరి నాకు మొదటి ఫీల్ అవుతారేమో ఈ మాట విని. అంటే నా అభిమానులు చాలా స్ట్రాంగ్, అలా ఫీల్ గారు. నన్ను అభిమానించేవాడు మామూలు వాడు అయి ఉంటాడు, చాలా గట్టివాడు అయి ఉంటాడు, అలా ఫీల్ కాడు. అలా అభిమానిస్తారు నన్ను. న్యూస్ చూస్తారా? అమ్మా, న్యూస్ చూస్తాను, సినిమాలు కూడా చూస్తాను. నచ్చిన సన్నివేశం ఏదైనా ఉంటే చూస్తాను. పాత సినిమాలు, కొత్త సినిమాల్లో కూడా ఎక్కడైనా మీలాంటి వాడు ఎవరైనా చెప్తే అదే సినిమాలో సన్నివేశం బాగుందంటాయా అంటే. ఇప్పుడు పాటలు వింటున్నాం, థియేటర్స్కి వెళ్ళరా మన తెలుగు పదం అస్సలు వెళ్ళను. మల్టీప్లెక్స్లకి అస్సలు దాని అసలు కన్నెత్తి కూడా సినిమాలు చూడట్లేదు. ఈ మధ్య చాలా మంచి సినిమాలు వచ్చి అన్ని మిస్ అయిపోయినట్టున్నారు. నేను థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడను. బ్యాడ్ హ్యాబిట్స్ కదా. ఇట్స్ నాట్ బ్యాడ్ హ్యాబిట్. ఈ హీరో, ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ ఎవరు ఏంటి, ఇప్పుడు మీ నెక్స్ట్ ఈ మూవీ ఈ పలానా కొత్త అబ్బాయి సార్ మనల్ని క్లిక్ అయ్యాడు, ఆయనతో చేస్తున్నారంటే కనీసం వాళ్ళ గురించి అవగాహన ఉండాలి కదా. ఎందుకు అవగాహన? దర్శకుడు చెప్తారు మనకి, అంతే. పక్కన వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన వంతు కార్యక్రమం. జీవ గారు ప్లీజ్ నిజం చెప్పండి, మీరు లాస్ట్ చూసిన సినిమా ఏంటి? నిజమమ్మా నేను చెప్పేది. సరే, లాస్ట్ చూసిన సినిమా ఏంటి? గుర్తులేదు. నేను సినిమా పరిపూర్ణ ఏ సినిమా పూర్తిగా థియేటర్కి వెళ్ళను. సరే, మీరు లాస్ట్ పోయిన సినిమా, థియేటర్లో చూసిన లాస్ట్ సినిమా. థియేటర్కి ఏదో పుట్టక ముందు పేరు చెప్తారేమో. ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారిది, నాగేశ్వరరావు గారి చూశాను. నిజమే, ఇండస్ట్రీకి వచ్చాక సినిమాకి వెళ్ళను నేను. ఇప్పుడు మీరు నటించిన సినిమాలు కూడా గులాబీ, మీరు థియేటర్కి వెళ్ళలేదు నిజంగా. నేను విను చెప్తాను. గులాబీ అంటే గుర్తొచ్చింది. గులాబీ సినిమాకి మా ఆవిడని తీసుకుని వెళ్ళాను, రావమ్మ అని, గుంటూరులో థియేటర్. మా ఆవిడ నేను పక్కన కూర్చుంటాం కదా, థియేటర్ ఓపెనింగ్ షాట్ ఒకటి ఉంటుంది. అందులో ఒక సన్నివేశం, ఒక అమ్మాయి, నేను అమ్మాయిని అమ్మేస్తూ ఉంటాను విదేశానికి. ఆ పక్కన ఒకటి, తప్పు కదమ్మా అలా చేయటం, నువ్వు ఎందుకు అలా చేసావు అని మాట్లాడుతూ అగ్గిపొట్లాడు గీసి చేస్తున్నాను. ఆ సన్నివేశం రాగానే మా ఆవిడ తెర మీద చూడటం మొదలేసి నన్ను ఇంట చూస్తుంది. చూస్తా సన్నివేశం అయిపోయింది, కాల్ చేశాను ఆ అమ్మాయిని. మావిడ పక్కకి మెల్లగా ఇట్లా జరుగుతున్నాడు పక్కకి. ఆవిడ మేడం బుధం మీద చేసి ఇట్రా సినిమాలే అది, కూర్చో అన్నా. రెడీయా? 68 years కదా, ఇంకా యంగర్గా కనిపిస్తున్నారు. అది మీ దృష్టి లోపం. నా దృష్టి లోపమా? మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు, యంగ్గా కనిపిస్తున్నారు. రోజు మందు కొడతానమ్మా, సిగరెట్ తాగుతాను, పరిపూర్ణంగా ఆస్వాదిస్తాను ఆనందాన్ని. ఇప్పుడు నేను స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వేసుకోవాలా? దొరికావు ఇప్పుడు, చూడండి ఇప్పుడు బాగా దొరికారు నాకు మీరు. ఆరోగ్యానికి హానికరం లేదా ప్రాణానికి హానికరం కదా సిగరెట్లు. వీళ్ళకి అసలు బుద్ధి ఉందా? ఎలా అంటే, తల్లి, సిగరెట్ వలన మీ ప్రాణానికి హాని అన్నప్పుడు నిషేధించరేంటి అంటే, నిషేధించి దీన్ని కంట్రోల్గా తాగని చెప్పడం కూడా వాడడం అంతేనా? విషాన్ని ఇచ్చి కంట్రోల్గా వాడంటే అదేంటి? అది ఎక్కడ న్యాయం? మందు, ఆల్కహాలే. మీరు అసలు అమ్మకుండా చేయండి, మార్కెట్లో రిలీజ్ చేసేది 2 పెగ్గే తాగండి అంటే మానసికంగా బలహీనుడే మందు కొడతారు కదా, అంతవరకు కరెక్టేనా? అసలు అలవాటు లేని వాడు అది వేరే విషయం, పక్కన పెడదాం. మానసిక బలహీనులు కాదమ్మో, సైంటిస్టులు కూడా తాగుతూ ఉంటారు, అంత పెద్ద మేధావులు కూడా తాగుతూ ఉంటారు. కొంతమంది అదే బెస్ట్ ఫ్రెండ్, పెళ్ళాల కన్నా అదే మంచి కిక్ ఇస్తుంది. అవి పిచ్చి మాటలవే వేరే ట్రాక్, అది మనకి. నేననేది ఏమిటంటే, ఎవరైతే దీనికి కారకులో వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నారు. మందు నీకు ప్రాణానికి హానికరం, నేను తాగే సిగరెట్ కూడా రాస్తారు. ఉన్నప్పుడు మీరు ఎందుకు మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు, వాటిని ఎందుకు ఆపేయడం లేదన్నది నా ప్రశ్న. ఇది మీ ప్రశ్నే కాదు, వేదన. ఇది ఏ రూపంలో చేరినా నాకు వాళ్ళకి దీనికి సమాధానం చెప్పాలి.
ఈరోజు సినిమా థియేటర్స్లో రాహుల్ ద్రావిడ్ని పెట్టి మొదట్లో ఈ పాను గుట్కా ఇవన్నీ డేంజర్ మీరు తీసుకోవద్దు అని గంటలు ప్రమోషన్స్ ఇప్పిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ ప్రొడక్షన్ ఆపడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? మంచి మాట చెప్తే లాతో కీ బాతో సే నహీ మాన్తే అని కహావట్ ఉంది హిందీలో. వీళ్ళకి గట్టిగా చెప్పాలి, ఎవరి సమాధానం ప్రజలే చెప్పాలి. మనలోనే ఉంది ఆ లోటు కూడా. మన రాజకీయాల్లోకి పెడుతున్నాం అనుకుంటాం, పర్లేదా? ఎందుకంటే లోపం ఎక్కడుందంటే ఏ రాజకీయ నాయకుడిలో లేదు. పాపం వాళ్ళు మనలాంటి మనుషులే, బలహీనులే, రాజకీయ నాయకుల్లో కాదు. ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడిని తప్పు పట్టను. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్లో మనల్లోనే ఉంది. మనమే వేధవలం, ఓటర్లే వేధవలం. ఆ క్షణానికి ఆనందపడి ఆ మందుకు లేదా ఇంకో దానికి బానిసలవి ఓటేస్తున్నాము. ఇలాంటి వాటన్నిటికీ కూడా పాత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని కరెక్ట్ చేస్తామంటూ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కొత్త పార్టీలతో ముందుకు వ్యక్తిగత నేను ఇప్పుడు కామెంట్ చేయను. ఎందుకంటే నేను అంటే చెప్పాను, ఇండస్ట్రీకి వెళ్ళడానికి నేను పాలిటిక్స్లో తిరిగిన వాడిని నా చిన్నప్పుడు. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేననేది ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులకి, మహానుభావులు వాళ్ళకి చెప్పేది ఏంటంటే, అది విషమని తెలిసి మోతాదు మించకుండా తాగండి, ఒక పెగ్గే తాగండి, మూడే తాగండి. నువ్వెవడ చిన్నే విషం ఇచ్చావు, అది తప్పు. ఆ సిగరెట్లు కూడా హానికరం అంటాడు, దాని మీద బొమ్మలు వేస్తారు, ఏంటో చేస్తారు. ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? కానీ ప్రభుత్వాలు ఆదాయం కూడా అది ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం. ఆడుకుంటున్నారు ప్రజల జీవితాలతో. వేదనమ్మ నాకు ఈ వేదన వ్యక్తి. ఓకే, మీకు ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు ప్రభుత్వాలకి, మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇదే ఇప్పుడు నేను చెప్పింది, ఇదే నేను చెప్పింది. చేతులు ఎత్తి నమస్కారం, చేతులు ఎత్తడం కూడా అనవసరం, వాళ్ళకి నమస్కరించడం కూడా పదం కూడా అనవసరం అనుకుంటున్నాను. నువ్వు విషం పెట్టి కొంచెం తినంటే అది ఎక్కడ న్యాయం? ఎక్కడ న్యాయం? నువ్వు మందు సిగరెట్లు మార్కెట్లో పెట్టేసి మందు ఎక్కువ తాగొద్దు, గుండెకి హాని, దానికి హాని, దీనికి అని చెప్పడం ఏంటి? లేకుండా చెయ్యి. ఇతర రంగాల్లో కన్నా సినిమా రంగంలోనే మందుని ఎక్కువగా అది ఒకటి దొరికారు సినిమా వాళ్ళు. పిచ్చోళ్ళు వీళ్ళు అన్నట్టు సినిమా వాళ్ళంతా పిచ్చోళ్ళు, అమాయకులు పాపం. వాళ్ళ సర్కిల్ అంతవరకే ఉంటుంది. ఆలోచన విధానం కూడా సినిమా పొద్దున్న షూటింగ్ ఏమిటి ఇదే ఆలోచిస్తూ ఉంటారు. బయట ప్రపంచం చాలా తెలియదు. అంటే ఇక్కడికి వచ్చాక పొద్దున్న షూటింగ్ ఏముంది, దానికి ఏముంది, ఇదేంటి, మళ్ళీ ఇంట్లో ఏముంటాయి చూసుకొని గబగబ మళ్ళీ షూటింగ్కి వెళ్తాడు పాపం. నన్ను అడిగితే వీళ్ళు అమాయకులు. బయట ప్రపంచంలో బ్రతికే చాలా మంది కంటే అమాయకులు సినిమా వాళ్ళే. సినిమా ఇండస్ట్రీలో మీలాగా ఆత్మస్థైర్యంతో, గుండెధైర్యంతో గట్టిగా ఉన్న మనస్తత్వాలు ఎన్నున్నాయంటారు? అది నేను కంపారిజన్ చేయను. ఎంతమంది ఉన్నారు, ఎవరు, మీరు ఎలా ఉండే ఒకటి చెప్పడం ఏంటి తల్లి? తెలియదు. ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ చూసాం మనం మధ్యకాలంలో. అవకాశాలు లేక డ్రగ్స్ కి బానిస అవుతున్నారు సినిమా వ్యక్తులు అని చెప్పి న్యూస్ కూడా సంచలనం సృష్టించింది. చెత్త అది అన్ని చోట్ల ఉన్నారు. నేను చెప్తున్నా, వెలుగులో ఎవడైతే ఫోకస్లో ఉంటారో, ఎవడైతే త్వరగా ఆకర్షింపడతారో అక్కడ ఎదుగుతూ ఉంటారు రంధ్రాలు. అందరిలో ఉంటారు. నేననేది కనుక వీళ్ళని సమర్థించడం లేదు. నేను తప్పు చేసి ఎవడ చేసినా తప్పే, ఎవడ చేసినా తప్పు. అనలిస్టులు చెప్పడం ఏంటంటే కళారంగానికి సంబంధించిన వ్యక్తులు కొంచెం సున్నితంగా ఉంటారు. వాళ్ళకి అవకాశాలు రాకపోయినా, లేకపోతే ఒక మంచి ఫేమ్ హైప్ చూసిన వాళ్ళు అవకాశం లేనప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారని. సినిమా అనే కాదు, ఇది మీకు అంటే నేననేది సినిమా రంగం ఏంటంటే కొంచెం సంపాదన ఎక్కువగానే ఉంటుంది. లావిష్నెస్ ఎక్కువ ఉంటుంది, డబ్బు. ఆ దశ నుంచి ఒక్కసారి దిగదారే ఒక తెలియని నిరాశ, నిస్పృహ వస్తుంది. అది నువ్వు ముందే గెస్ చేయగలిగారు. ఇంత అయాచితంగా వచ్చిన ఏవి స్థిరం కాదని తెలుసుకోవాలి మనకు కదా. వస్తున్నాయి అలానే ఎలా ఆశిస్తాం, అది మళ్ళీ మూర్ఖత్వం, అమాయకతే. చాలా సందర్భాల్లో రీసెంట్ గా ఎలా ఉంటుంది? శ్వేత బసు ప్రసాద్ కూడా చెప్పింది, అంటే మేము విలాసాలకు అలవాటు పడి ఉంటాము, ఒక్కసారిగా డబ్బు చేతికి రాకపోతే మరి విలాసాలకు అలవాటు పడిందేమో. అది కాదు కూడా అందరూ విలాసాలకి ఏం అలవాటు పడరు. నేను చెప్తున్నాను, ఒకళ్ళలో ఉన్నది అందరూ ఇలానే ఉంటారు అనుకోవడం కూడా తప్పు. అందరూ విలాసాలకు అలవాటు పడతారనే మాట అమ్మాయికి వర్తిస్తుంది ఆ పదం. ఎవరైనా అది తప్పు. మన అందరినీ అనకూడదు. ఇప్పుడు నా అలవాట్లు ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీ అందరూ ఇలానే ఉంటారు అనకూడదు. సినిమా ఇండస్ట్రీలో పంక్చువల్ సిస్టమాటిక్ లైఫ్ అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు, అడ్డదారులు తొక్కుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఏ రంగంలో ఉన్నవాడు అనుభవిస్తాడు. అది నువ్వు వెళ్ళి సక్రమంగా వెళ్ళమ్మా. నేను చెప్పి నీ డ్యూటీ ఏదైనా సరే, మనం డ్యూటీని దేవుడుగా భావిస్తే దేవుడుగానే భావించాలి. మనకు కనపడే దేవుడు, కనపడని దేవుడు ఏమో చెప్తున్నాను, నేను కాదనడం లేదు. మన కనపడుతున్న దేవుడు ఎవరయ్యా అంటే మన కన్న తల్లి, అమ్మ, నాన్న. ఆ తర్వాత ఏదైతే చేస్తున్నావు ఆ వృత్తి మనకి అన్నం పెడుతుంది, మనల్ని కాపాడుతుంది, దాన్ని గౌరవించాలి. అంటే చాలా మంది చెప్తుంటారు కదా, సినిమా వాళ్ళు సినిమాలో ఆపర్చునిటీస్ రావాలంటే, అవకాశాలు రావాలంటే ఒక్కొక్కసారి అడ్డదారులు తొక్కక తప్పదు. అది ఏదో చెప్తా ఉంటారు, అపరిపక్వత అంటారు దాన్ని. చెప్పుకోవడం ఇప్పుడు ఉంటాయి, దీనికి లుసుగులు దానికి ఉంటాయి. నువ్వు ఆశించిన పదం వాడటమే తప్పది. ఆశించావు కనుక అడ్డదారులు తొక్కమన్నారు. ఎదుటి బ్లేమ్ చేయటం. నువ్వెందుకు అడ్డదారులు తొక్కను?
అందరు అడ్డదారు తొక్కే వచ్చారా? కాదు కదా. ఇవి తప్పుడు మాటలు. సో ఇప్పుడు ఇప్పుడు అందరినీ ఇప్పుడు నేను అడ్డదారులు దొక్కాను ఈ జనరేషన్ నటులకు మీరు ఏం చెప్తారండి? ఎవరైతే ఈ డ్రగ్స్ కి అలవాటు పడి లేకపోతే అవకాశాలు లేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్లు చేసి ఏం చెప్పినా అందరు వాడికి మనకంటే ఎక్కువ తెలుసు. ఎవడు చెప్పినా ఎవడ వినడు, అందరం మేధావులే. వాడు ఇది తింటాడా మట్టి తినడు, వాడు అన్నవే తింటాడు. వాడు మత్తులో ఉన్నా కూడాను. ఇలాంటి అనుభవం ఉన్న యాక్టర్స్ అలా వదిలేయకూడదు కదా, చెప్పాలి కదా. వింటారా వినరా అనేది వాళ్ళ ఇష్టం. చెప్పడం మన ధర్మం, వినకపోతే నీ కర్మం అది అంటారే, అది కూడా కాదు. చెప్పినా వినరు. మహామహానుభావులు దేవుళ్ళ రూపంలో చెప్పారా, విన్నారా మనుషులు? మరి ఇప్పటికి అసలు ఏం ఉండేది కాదు కదా, ఇన్ని గొడవలే ఉండేవి కాదు కదా. మహాత్ముడు అన్ని మతాల్లో అన్ని కులాల్లో పుట్టారు పాపం మహాత్ముడు. చెప్పారు, విన్నారా? వినరగాక వినరు అంతే. ఇక ఇది ఫ్రస్ట్రేషన్ ఇదిలో ఉండి చెప్పడం కాదు, నేను నిరాశ నిస్పృహతో చెప్పే మాటలు కాదు. మారరు. మీ జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి మెంటల్ స్టేటస్లో ఎట్లాంటి డిఫరెన్స్ ఉందంటారు, ఆలోచన ధోరణిలో? నాకు ఇప్పుడు కనపడుతుంది ఏంటంటే ఈ సెల్ ఫోన్ ఒకటి వచ్చింది. ఈ టెక్నికల్గా ఏదో అభివృద్ధి చెందామంటారు, సర్వనాశనం చేసింది పిల్లల జీవితాన్ని. ప్రతి పని పాట ప్రతివాడు ఫోన్ పట్టుకుంటాడు. ఇదే పనే. ఫోన్ వస్తే మాట్లాడు, నేను కాదని ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మీది ఆండ్రాయిడా? నాకు ఫోన్లో అసలు తెలియదు, నాకు పరమ అసహ్యం. ఇప్పుడు మీకు మొబైల్ లేదా? ఉంది, మాట్లాడటం మాత్రమే చేస్తాను ఆ ఫోన్లో, ఇంకేమీ ప్రయత్నం చేయను. అదే సినిమాలో చెప్పినట్టు ఎస్, ఎర్ర బటన్ గ్రీన్ బటన్ నొక్కడం మాత్రమే నాకు తెలుసు. నాకు నిజం మాట్లాడతాను, చెప్పయ్యా అంటాను. మా మేనేజర్ షూటింగ్ అని మెసేజ్ పెడతారు, దయచేసి పెట్టద్దు నాయన, ఫోన్లో చెప్పండి నాకు ఇన్ని గంటల కారు వస్తుందని వస్తాను, మెసేజ్లు పెట్టద్దు బాబు అంటాను. ఇప్పుడు యాప్లు వచ్చాయి, ఏం యాప్లు లేదు, యాపిల్స్ లేవు, ఏమీ లేవు, యాపిల్స్ లేవు, ట్రాష్. ఇదంతా షో మనం ఏదో అభివృద్ధి చెందామని ఎదుటివాడు చూపించి బ్యాష్. చాలా మంది కాస్ట్లీ మొబైల్స్ పిచ్చోళ్ళు అవసరమైతే మీరు ఇలా ఇది రాకముందు ఏం చేసేవాళ్ళు మీరంతా చెప్పండి? ఈ సెల్ ఫోన్ అనేది మార్కెట్లోకి రావడానికి ముందు ఏం చేసేవాళ్ళు వీళ్ళంతా? ఏం చేసేవాళ్ళు చెప్పండి? సెల్ ఫోను టెలిఫోన్ ఉండేది కదా, టెలిఫోన్ పాపం అదే మాట్లాడతాం, ఇంత బిల్లు పెరుగుతూ ఉంటుంది, పెట్టేస్తాం. లేదా రిక్వెస్ట్ ఫోన్ పక్కింటి వాడుతుంది, వాడు చూస్తారా చాలా అయిపోయిందా అంటారు, అనకపోయినా చూస్తూ ఉంటారు, ఫోన్ పెట్టేసి వస్తాం. ఇప్పుడు ఇది ఒకటి దొరికింది తేరగా కాదులే, డబ్బులు ఇస్తున్నారు అనుకో, ఇది ఇడు పట్టుకుంటాడు, వాడు డ్రైవ్ చేస్తూ ఉంటాడు, ఇక్కడ పెట్టి మెడ ఎలా పెట్టిపోతూ ఉంటాడు, వాడు ఒక పిచ్చి ముండా కొడుకులా పోతూ ఉంటాడు, వెనక ఏమొచ్చింది గుద్దినా తెలియదు. ఇప్పుడు సెల్ఫీలు కూడా ఎక్కువ క్రేజ్. అదే తల్లి, అదేం పిచ్చితనం. క్రేజ్ చూపిస్తున్నారు, కారు ఉంటుంది కదా, గ్లాస్ డౌన్ చేసి తల పెట్టి డ్రైవ్ చేస్తాడు, వెనక నుంచి లారీ వచ్చి కొడితే తల అట్లా లేచిపోద్ది కదా. సెల్ఫీ ఒకడు వాడు పిచ్చి పాపం. చూడండి, ట్రైన్తో ఆడుకోవటం ఏంటి సెల్ఫీ. ఇది చాలా ప్రమాదకరమైన దుర్వ్యసనం. సిగరెట్లు, మందు, ఈ ప్రపంచంలో ఏ దుర్వ్యసనాలు అయితే ఉన్నాయో వాటన్నిటికంటే పెద్ద దుర్వ్యసనం సెల్ ఫోన్ మాట్లాడడం. రైట్, మీ అభిమానుల కోసం మీరు ఇచ్చే చక్కటి మెసేజ్. ఏ మెసేజ్? నేను చెప్పాను ఇందాకనే, మళ్ళీ అందరికీ కుదరదు, అన్నిటికీ అన్నీ తెలుసు, ఏదో ఒకటి చెప్పాలి మీ అభిమానులకి. మీరు ఎవరికి నాటు ఇప్పుడు ఈ వీడియో అనేది తెలుగే కాదు, తమిళ కన్నడ వాళ్ళు కూడా చూస్తారు. మీరు ఎవరికి సహాయం చేయకపోయినా పర్వాలేదు, మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ హాని తలపెట్టద్దు, హాని చెయ్యొద్దు, కీడు చెయ్యొద్దు. నేను చెప్పేది అది. మీరు ఎవరికి సహాయం చేయొద్దు, దానం ధర్మాలు చేయొద్దు, వాడు బ్రతికేది బతుకుతాడు, కానీ అపకారం తలపెట్టద్దు, హాని తలపెట్టద్దు, అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు నేను సత్యాన్ని అనటం లేదు, ఏదో మావిడికి లేటుగా వచ్చి ఇంకేదో చెప్తా, కొంచెం ఆలస్యమైందిలే అమ్మా ఏదో చెప్తా, అటువంటి ఎదుటి మనిషికి కష్టాన్ని నష్టాన్ని కలిగించే అబద్ధాలు చెప్పొద్దు. మరి ముఖ్యంగా దీని ఏమంటారు, మీ మీడియా వాళ్ళకి నా విజ్ఞప్తి, అబద్ధాలు రాయొద్దు. అది అంతటి నీచమైన బ్రతుకు ఇంకొకటి లేదు. నిజాలు రాయండి, నిజాలు మీరు నిర్భయంగా రాయండి. చెప్పవలసిన చాలా ఉన్నాయి, మీ వలన ప్రజలకు చాలా 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 విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, అవి చెప్పండి. వాళ్ళని ఉత్తేజం చేయండి విషయంలో, వాళ్ళని చేయండి. కానీ ఇటువంటి మురికి బూతు పదం ఏదంటే, ప్రపంచంలో బూతు పదం ఉంది, ఆ పదం నేను ఉచ్చరించను, అది వాడికి వర్తిస్తుంది అలా చేసిన వాళ్ళ. రైట్, అయితే చాలా మంది సినిమా ఇండస్ట్రీలో విలన్ రోల్స్ అంటే విలన్ పాత్రకే పరిమితం అవుతూ ఉంటారు, నెగిటివ్ రోల్స్ అంటే నెగిటివ్ రోల్స్కే పరిమితం అవుతూ ఉంటారు, క్యారెక్టర్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా పరిమితం అవుతుంటారు. కానీ జీవా గారు అలా కాకుండా అన్ని పాత్రలు చేసి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ సినిమా ఇండస్ట్రీలో వాళ్లకు ఇంగితం ఉండదు, కామన్ సెన్స్ ఉండదు,
అని చాలామంది చెప్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒక సినిమా వ్యక్తి అయినప్పటికీ కూడా దయచేసి ఒకరి జీవితంతో ఆడుకోవద్దు. మీరు ఏం రాసినా ఏం చూపించినా అది నిజమా కాదా అని తేల్చుకొని రాయండి. ఇతరులకి అపాయం తలపెట్టద్దు. వీలైతే మీరు నిశ్శబ్దంగా ఉండండి, కానీ కీడు మాత్రం చేయొద్దనే చక్కటి మెసేజ్ ఒక సినిమా యాక్టర్గా చెప్తుండడం నిజంగా మనందరం గర్వించదగ్గ విషయమే. దిస్ వీక్ సరదాగా విశ్వేతారెడ్డి ఎక్స్క్లూజివ్లీ ఇన్ ఐ డ్రీమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ.